హలో ఆల్. ఈరోజైతే సంక్రాంతి స్పెషల్గా మన ట్రెడిషనల్ నాటుకోడి కూర చూపిస్తున్నానండి. ఇదైతే నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. దీనికి ఫస్ట్ 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. పల్లీల నూనె అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 3 to 4 తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఆయిల్ కాగగానే ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది నార్మల్ ప్యాన్స్లో అయినా చేసుకోవచ్చండి, కానీ కంట్రీ చికెన్ కదా, చాలా అంటే చాలా టైం పడుతుంది. 3 to 4 hours వరకు పడుతుంది. సో ప్రెషర్ కుక్కర్ అయితే బెటర్ అండి. అది ఇన్స్టా పాట్ అయినా ఏదైనా మంచిగా కుక్ అవుద్ది చికెన్. తర్వాత ఇక్కడ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి వేసుకుంటున్నామండి. ఇదైతే 1/2 kg ఉండొచ్చు. ఈ చికెన్ అంతా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు, సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం అయితే ఇప్పుడే అక్కర్లేదు, లాస్ట్లో వేసుకుంటాం అది. ఇప్పుడైతే తెలిసిందే కదండి, ఈ సాల్ట్ వేసుకునేసరికి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది, చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. ఇది కుక్ అయ్యేలోపు మసాలా చూసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ చిల్లీ తీసుకున్నాను, 3 తీసుకున్నానండి. డ్రై కోకోనట్ తీసుకున్నాను, అక్కడ కనిపించేంత తీసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి, లవంగాలు 7 to 8 క్లోవ్స్ తీసుకున్నానండి. తర్వాత స్టార్ అనాస్ 2 to 3 తీసుకున్నానండి. ఇవన్నీ ఉంటేనే నాటుకోడి అనేది బాగుంటుందండి. తర్వాత మిరియాలు 1/2 స్పూను, దాల్చిన చెక్క ఒక 2 inches తీసుకున్నాను, ధనియాలు 2 to 3 స్పూన్స్, సోంఫ్ 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్. ఇవన్నీ వేసుకుని బ్లెండ్ చేసేసుకుంటాం. డ్రై రోస్ట్ ఏం చేయలేదండి నేను ఇక్కడ. తర్వాత నేను ఇక్కడ యాలకుల పొడి వేసుకున్నాను, ఇవి కూడా 2 to 3 తీసుకోవాలి. ఇవన్నీ మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలండి. వాటర్ చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటారా, 2 స్పూన్స్ వేసుకుంటారా మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ముక్క మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలండి. నేనైతే 1.5 కప్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు అలా కుక్ అవనిస్తూ ఉండాలి, ఒక 5 minutes వరకు. తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మసాలా వేసుకోవచ్చండి. ఇదైతే సంక్రాంతికి కంపల్సరీ ఉండాల్సిందే కదా మనకి కర్రీ. నార్మల్ చికెన్ కన్నా ఈ చికెన్ మంచిదంటారండి తినడానికి కూడా. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న మసాలాని నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోవచ్చు. మీకు గుర్తుందా, స్టార్టింగ్లో నేను కాజు బర్ఫీ చేశాను. కాజు పౌడర్ అనేది తీసి పెట్టుకున్నాను కదా పక్కన, అదైతే ఇప్పుడు వరకు 3 months అవుతుంది కదండి, బాగుంది. నేను రిఫ్రిజిరేట్ కూడా చేసుకోలేదు. సో ఆ కాజు పౌడర్ ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. మీకు బాగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళైతే ఈ కాజు కానీ కోకోనట్ కానీ స్కిప్ చేసి ఓన్లీ డ్రై మసాలా వేసుకోవచ్చు, అప్పుడు చాలా స్పైసీగా ఉంటుంది. తర్వాత కుక్కర్ ఇక్కడ లిడ్ క్లోజ్ చేసేసుకుని 4 to 5 విజిల్స్ రానిస్తే కుక్ అవుతుందండి. కానీ నేను ఇక్కడ 6 విజిల్స్ రానిచ్చాను. 6 విజిల్స్కి అయితే చాలా మంచిగా కుక్ అయిపోయింది. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు కవిత అండి. నా ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఇంకా ఒకసారి ఛానల్ని చెక్ చేసేయండి. 6 విజిల్స్ తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా ఉందో చూడటానికి. కాకపోతే ఇక్కడ కొంచెం ఇంకా గ్రేవీగా ఉంది కాబట్టి ఇంకో 5 minutes అలా కుక్ అవనిస్తున్నాను. అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కర్రీ చూడండి ఎంత బాగుందో. మీరందరూ పండగకి మీ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోయారండి. హైదరాబాద్లో అయితే భోగి రోజుకి ఒక్క కార్ కూడా కనిపించదండి, ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సరే, కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది గారెల్లోకైనా, రైస్కైనా, బిర్యానీలోకైనా, కోకోనట్ రైస్, ఇడ్లీ, దోశ ఎందులో అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో మాదైతే ఈరోజు కోకోనట్ రైస్ అండ్ నాటుకోడి కర్రీ. హ్యాపీ పొంగల్.